ఈ AI మానవులకు ప్రమాదంగా మారగలదా? గోల్డ్మన్ సచ్ వంటి సంస్థల అంచనాల ప్రకారం AI ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ పూర్తికాల ఉద్యోగాలను ఆటోమేట్ చేయగలదు. ప్రస్తుతం అమెరికా మరియు యూరప్లో ఉన్న ఉద్యోగాలలో దాదాపు మూడింట రెండొంతులు ఏదో ఒక స్థాయిలో AI ఆటోమేషన్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని అవి పేర్కొన్నాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆయనలో కొంత సంప్రదాయబద్ధమైన దృక్కోణాన్ని కలిగి ఉంది. దాని అంచనా ప్రకారం ప్రపంచ ఉపాధిలో సుమారు 2.3% అంటే దాదాపు 75 మిలియన్ ఉద్యోగాలు పూర్తి ఆటోమేషన్ ప్రమాదంలో ఉన్నాయి. అదే సమయంలో కార్మిక పరిశోధకులు గమనించినట్లుగా భారీ స్థాయిలో ఆకస్మిక లేఆఫ్లు జరిగే అవకాశం తక్కువ. దానికి బదులుగా ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగులు మరియు కేవలం శారీరక శ్రమ ఆధారంగా పనిచేసే గ్రౌండ్ వర్క్ కార్మికుల నియామకాలు మందగించవచ్చు. అయినప్పటికీ కొందరు డూమ్స్డే ప్రవక్తలు ఇప్పటికే AI చివరికి మానవాళినే ఎలా అధిగమిస్తుందో ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. AI ఎప్పుడైనా మానవులను అధిగమించగలదా? కొన్ని నిర్దిష్ట పాత్రలలో మాత్రం ఖచ్చితంగా అవును. AI వ్యవస్థలు ఏ ఒక్క మనిషి కూడా ఒంటరిగా పూర్తిగా నేర్చుకోలేని విస్తారమైన జ్ఞాన భాండాగారాలపై శిక్షణ పొందుతాయి. అవి అపారమైన డేటాను సేకరించి ప్రాసెస్ చేసి మనుషులు ఊహించలేని వేగంతో ఫలితాలను అందించే అలసటలేని సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ దానివల్ల అవి మనుషులతో సమానమవుతాయా లేదా వారికంటే శ్రేష్టమవుతాయా? నాకు అలా అనిపించదు. కనీసం వాటి ప్రస్తుత రూపంలో అయితే అసలు కాదు. ప్రస్తుతం అవి అత్యంత యాంత్రికమైనవి. మనుషులకు విసుగును లేదా అలసటను కలిగించే పనులను అవి అపారమైన కంప్యూటింగ్ శక్తిని ఉపయోగించి ఎటువంటి చైతన్యపూర్వక లక్ష్యం లేకుండానే నిర్వహిస్తాయి. నేటి AI నమూనాల ఆధారంగా సరైన సమాధానాన్ని అంచనా వేయడంలో చాలా నైపుణ్యాన్ని చూపగలదు. కానీ నేను గత ఎపిసోడ్లలో చర్చించినట్లుగా తాను ఏ విషయాన్ని నిర్ధారిస్తుందో దానిని నిజంగా అర్థం చేసుకునే సామర్థ్యం దానికి లేదు. అలాగే అది చేసే పనులకు ఎటువంటి సొంత ప్రేరణ కూడా ఉండదు. మనుషులను అధిగమించాలనే ఉద్దేశం దానికి లేదు. ప్రస్తుతం అందుకు అది సిద్ధంగా కూడా లేదు. దాని జ్ఞానం ఎంత విస్తారంగా కనిపించినా అది ప్రజలకు అందుబాటులో ఉన్న పత్రబద్ధమైన సమాచారానికే పరిమితమై ఉంటుంది. మానవులు లక్షల సంవత్సరాలుగా అనేక భాషలలో విభిన్న జీవన పరిస్థితులలో కూడబెట్టుకున్న జ్ఞానంలో ఇది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ఈ విషయంలో AI ఎప్పటికీ మానవులతో సమానంగా మారలేదని చెప్పడం తప్పు కాదు. అందువల్ల AI స్వతంత్రంగా మానవాళిపై నియంత్రణ సాధిస్తుందనే సైన్స్ ఫిక్షన్ కథలలో కనిపించే భయం కేవలం ఒక కల్పిత భయం మాత్రమే. అయితే అవును, నేను ముందే పేర్కొన్నట్లుగా కొన్ని పరిమిత ప్రమాదాలు మాత్రం ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు, డేటా ఎంట్రీ క్లర్కులు, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్టులు, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు మరియు బుక్ కీపర్లు ఇతరుల కంటే ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభావితమవుతున్న మరో పెద్ద వర్గం అనువాదకులు మరియు వాయిస్ ఆర్టిస్టులు. ఎందుకంటే ప్రస్తుత AI వ్యవస్థలు టెక్స్ట్ టు టెక్స్ట్ మానిప్యులేషన్లో అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల ప్రచురణకర్తలు AI సమీకరణపై తీవ్రంగా దృష్టి పెడుతున్నారు. సొసైటీ ఆఫ్ ఆథర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 3వ వంతు కంటే ఎక్కువ మంది అనువాదకులు ఇప్పటికే జనరేటివ్ AI కారణంగా పని కోల్పోయారు. అనేక మంది సాహిత్య అనువాదకులను ఇప్పుడు మెషిన్ ట్రాన్స్లేషన్ పోస్ట్ ఎడిటింగ్ వైపు మళ్లిస్తున్నారు. అంటే AI అనువదించిన అసహజమైన లేదా క్లిష్టమైన పాఠ్యాన్ని సవరించడం. అయితే అందుకు వారికి గతంలో
లభించిన ప్రతి పదానికి చెల్లించే పారితోషికంలో చాలా చిన్న భాగమే లభిస్తోంది. అత్యంత విశ్వసనీయమైన మరియు భావోద్వేగాలను వ్యక్తపరచగల టెక్స్ట్ టు స్పీచ్ నమూనాల అభివృద్ధి వాయిస్ ఓవర్ పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. ఏఐ ఆవిర్భావానికి ముందు ఇది వృత్తిపరమైన వాయిస్ కళాకారులకు అత్యంత లాభదాయకమైన రంగం. వారు తయారు చేసిన ప్రతి గంట ఆడియోకు $100 వరకు భారీ పారితోషికం వసూలు చేసేవారు. చిన్న రచయితలలో చాలా మందికి వారిని నియమించుకోవడం అసాధ్యం. కొందరు తమ పుస్తకాలను తానే వాచనం చేసేవారు, మరికొందరు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవారు. ఇప్పుడు ఏఐ జోక్యం కారణంగా వాయిస్ కళాకారుల సమాజంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. తమ ఉనికికే ముప్పు వాటిల్లిందని వారు భావిస్తున్నారు. తమ ఫోరంలు మరియు యూనియన్ల మద్దతుతో ఈ రంగంలో ఏఐ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక రచయిత తన పుస్తకాన్ని మరో భాషలోకి అనువదించి దానికి వాచనం సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి వచ్చేది. అదే పనిని ఇప్పుడు ఏఐ కేవలం కొన్ని గంటల్లో పూర్తి చేస్తోంది. అదే ఏఐ పట్ల భయానికి ప్రధాన కారణం. అయితే అలాంటి ధోరణి మార్కెట్లో పరిమితం చేయడమే చేస్తుంది. దీనిని సరైన విధంగా నిర్వహిస్తే తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్న ప్రచురణ రంగంలో గొప్ప మార్పు రావచ్చు. ఒక్కసారి ఊహించండి, ఒక మంచి పుస్తకం ఒకే భాషకు పరిమితం కాకుండా వివిధ భాషలు మాట్లాడే లక్షలాది మందిని చేరుకోగలదు. అది జ్ఞాన వ్యాప్తిలో ఒక విప్లవంగా మారుతుంది. ఆడియో బుక్ల ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆడియో బుక్ ఉత్పత్తి ప్రక్రియలో ఏఐ ప్రవేశించడం ఒక గొప్ప వరంగా మారవచ్చు. అది అధిక పారితోషికాలు తీసుకునే కొద్దిమంది వాయిస్ కళాకారుల ఆధిపత్యాన్ని తగ్గించడమే కాకుండా పుస్తకాలను మరింత విస్తృత ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాగలదు. అవును, ఈ నిపుణుల భయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఏఐ నిజంగానే వారి స్థానాన్ని భర్తీ చేయగలదా? ప్రస్తుత ఏఐ వ్యవస్థలు ఎంత తెలివైనవిగా కనిపించినా భాషాపరమైన పరిపూర్ణతలో గాని, భావోద్వేగాల సూక్ష్మ వ్యక్తీకరణలో గాని మానవ స్థాయి ఖచ్చితత్వాన్ని ఇంకా చేరుకోలేకపోయాయి. అత్యున్నత స్థాయి వాయిస్ కళాకారులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అత్యధికంగా అమ్ముడే రచయితలు మరియు వాటి ఖర్చులు భరించగల వారు వారిని నియమించుకుంటూనే ఉంటారు. చాలా మంది రచయితలు వారి అధిక పారితోషికాల కారణంగా వారిని నియమించుకోవడానికి సాహసించలేకపోయేవారు. అంతేకాకుండా సబ్స్క్రిప్షన్ ఆధారిత స్టోర్లు రచయితలకు చెల్లించే అతి తక్కువ వాటా కూడా అటువంటి ప్రయత్నాన్ని ఆర్థికంగా సాధ్యం కాకుండా చేసేది. ఇప్పుడు ఈ రచయితలు ఏఐ వైపు మొగ్గు చూపి తమ జీవనోపాధికి కొత్త మార్గాలను కనుగొనవచ్చు. చివరికి జీవించాల్సింది కేవలం వాయిస్ కళాకారులే కాదు, వారి ఖరీదైన సేవలకు చెల్లించక తప్పని పరిస్థితిలో ఉన్న రచయితలు కూడా జీవించాల్సిందే. ఆడియో బుక్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మంచి వాయిస్ కళాకారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంలో వారు తమను ప్రమాదంలో ఉన్నామని భావించడానికి పెద్దగా కారణం లేదు. అనువాద రంగానికి చెందిన నిపుణులు ఏఐ వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని కూడా తరచుగా వినిపిస్తుంది. వారిలో చాలా మంది ప్రూఫ్ రీడింగ్ వంటి పనులకే పరిమితమయ్యారని చెబుతారు. ఎందుకంటే ప్రధాన అనువాద పనిని ఏఐ నిర్వహిస్తుంది. సహజంగానే వారికి గతంతో పోలిస్తే తక్కువ పారితోషికం లభిస్తోంది. అయితే ఏఐ మరిన్ని పుస్తకాలను అనువదించిన కొద్దీ ఈ ప్రూఫ్ రీడర్లకు కూడా మరింత పని లభిస్తుంది. మొత్తం పని పరిమాణం కూడా ముఖ్యమే. రచయితలు మరియు పాఠకులు ఇద్దరూ దీనివల్ల లాభపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా జరగబోయే ఒక పరిణామానికి వ్యతిరేకంగా పోరాడటం కన్నా సాంకేతికతను
అత్యుత్తమంగా ఉపయోగించుకోవడం మంచిది. దీర్ఘకాలంలో అది అందరికీ సహాయపడుతుంది. నా అభిప్రాయం ఏమిటంటే ఏఐ యొక్క తక్షణ ప్రభావాలపై మాత్రమే దృష్టి పెట్టడం బదులు కొద్దిమంది స్వార్థపరుల చేతుల్లో ఏఐ సృష్టించగల దీర్ఘకాలిక ప్రమాదాలపై మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. నిజమైన ప్రమాదం సాంకేతికతలో లేదు. దానిని మనుషులు దుర్వినియోగం చేసే విధానంలో ఉంది. అది కమ్యూనికేషన్ కావచ్చు, ఇంధన సరఫరా గొలుసులు కావచ్చు, అత్యవసర సేవలు కావచ్చు, లేదా మరే ఇతర ముఖ్య రంగమైన కావచ్చు. ఏఐ యొక్క వేగవంతమైన ప్రవేశం తప్పు చేతుల్లో పడితే అది నిజమైన ప్రమాదంగా మారవచ్చు. ఏఐ ఒక పదునైన కత్తి లాంటిది. ఒక నైపుణ్యం కలిగిన శస్త్రచికిత్స నిపుణుడి చేతిలో పదునైన కత్తి ప్రాణాలను కాపాడగలదు. ఒక గొప్ప వంటకారుడి చేతిలో అది రుచికరమైన వంటకాలను సృష్టించగలదు. ఒక గొప్ప శిల్పి చేతిలో అది అద్భుతమైన కళాఖండాల సృష్టికి దోహదపడగలదు. కానీ అది తప్పు చేతుల్లో పడితే విధ్వంసానికి కారణమవుతుంది. మనము నిజంగా ఎక్కువగా ఆందోళన చెందాల్సింది అదే.